ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసులో అనుకునే మదన పడుతున్న విషయం నీకే అనుకూలిస్తుంది తల్లి. ఒక్కసారి వినమ్మా, ఆనందిస్తావు అని చెప్పి బాబా ఒక సందేశాన్ని తీసుకువచ్చారండి. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారని బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావు, అనవసరంగా భయపడుతూ ఉన్నావు బిడ్డ. వృధాగా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు తల్లి. ఇప్పుడు చెబుతున్నాను విను. ఇప్పుడు ఈ క్షణం నువ్వు పడే తపన, పడే విషయం నీకు అనుకూలంగానే జరుగుతుంది. నువ్వు అనుకునే విధంగా ఒక మంచి ముగింపు అనేది వస్తుంది బిడ్డ. నువ్వు కోరింది నేను నెరవేరుస్తున్నానమ్మా. నీ జీవితానికి తీర్చే సిద్ధుడనే నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను సంతోషంగా చూసుకోవడమే తండ్రిగా నా బాధ్యత తల్లి. ఏదీ కూడా నన్ను అడగాల్సిన పని లేదు. నీవు నన్ను ఒక్కసారి చూస్తే చాలు, ఆ చూపుల్లో 1000 మాటలు నాకు తెలుస్తాయి తల్లి. అప్పుడే నేను కూడా నీతో మాట్లాడుతున్నాను తల్లి. ఎప్పుడు నన్ను పిలిచినా నీ ముందు వచ్చి నిల్చుంటానమ్మా. నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూనే ఉంటాను. కానీ నువ్వే నా మాటలు వినలేకున్నావు. నన్ను నువ్వు గుర్తించుకోవడం లేదు బిడ్డ. ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి, నీ మనసు బాధతో భారంగా ఉంది కాబట్టి, ఎప్పుడు నీ మనసు అలజడిగా బిక్కరపడుతూ ఉంటుంది కాబట్టి, నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాల్ని గమనించుకోలేకపోతున్నావు. కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. ఏది చేసినా నిదానంగా చెయ్యి. ఎలాంటి పని చేసినప్పుడైనా నా వల్ల కాదు అన్నా సరే, నా సాయి ఉన్నారు, అంతా నా బాబా చూసుకుంటారు అని నమ్మకంతో ధైర్యంగా ఉండు. నా మీద నమ్మకంతో ఒక పని ఆరంభించావంటే ఆ పనిని మంచి విధంగా జరిపించే బాధ్యత నాదేనమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేస్తున్నావు తల్లి. తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేస్తావు. అది అది సరైనది కాదు. నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరకు పరుగెత్తుకొని వస్తావు. అలాంటప్పుడు ఈ సాయి తండ్రి జ్ఞాపకం వస్తాడు కదా. నన్ను రక్షించండి బాబా, నాకు సహాయం చేయండి బాబా, నన్ను రక్షించు అని వేడుకుంటావు కదా. ఒక్కసారి నువ్వు ఏదైనా చేసేటప్పుడు ముందు నా పాదాల చెంత పెట్టి ఆ తరువాత ఆ పని ఆరంభించు. అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేశాను కాబట్టి నువ్వు మాత్రం అన్నీ చేసిన నా బాబా ఉన్నారు అని వచ్చేస్తావు. సరేలే తల్లి, ఇప్పుడైనా నీ బాబాని గుర్తించుకొని వచ్చావు. అదే నాకు ఎంతో సంతోషం. నీ తండ్రిగా నా బాధ్యత. నన్ను వేడుకున్న తర్వాత నా బిడ్డను కాపాడటం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నేను నిన్ను కాపాడుతానమ్మా. నీతో వెంటే ఉండి నీ ఒడిదుడుకలను గమనిస్తూ నీ తప్పొప్పులను సరిచేస్తూ ఉంటాను. నా మీద నమ్మకం ఉంచాలి కదా, అదొక్కటే నేను కోరుకునేది తల్లి. ఇలా వేదన వేదన మీద వేదన పడి ఏం సాధిస్తావు చెప్పు? దిగులు అనేది నీ మనసును కట్టిపడేసిన వల్ల లాంటిది. ఆ వల నుంచి బయటికి రా బిడ్డ. నా అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది. నా అనుగ్రహం వల్ల అన్నీ సరైపోతాయి తల్లి. బాబా, నా నా నీ అనుగ్రహం నాకు పూర్తిగా కలుగుతుందా అనే సందేహమే వద్దు. నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినది నేను నీకు తోడుగా ఉండటానికే తల్లి. నా అనుగ్రహం దొరికిన తరువాత నా దగ్గరకు వచ్చావు. నేను నీతోనే ఉన్నానమ్మా. నా పాదాలు తాకిన నీకు అన్ని పాపాలు హరించుకుపోతాయి తల్లి. నా పాదాల చెంత చేరిన వెంటనే నీ కర్మదోషాలు తొలగిపోతాయి బిడ్డ. నువ్వు కృంగిపోవడానికి, దిగులు పడటానికి ఏం లేదు. నువ్వు అనుకునే ఆ విషయం నిశ్చయంగా తప్పకుండా నెరవేరుతుంది. నేను చెప్పే మాట శబ్దం నువ్వు విన్నావు అంటే
నాతో మాట్లాడుకోగలుగుతావు అనే అర్థం. తల్లి, నీ మనసు నిండుగా ఆనందం, కన్నీరు వస్తుంది. ఇక రాబోయే కాలం నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా అమ్మా? అన్ని విషయాలకు సమాధానం దొరికిందా? నీ కోరిన నెరవేరుతుంది, నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చింది కదా తల్లి. ఇక నుంచి సంతోషంగా, ఆనందంగా, సకల సంపదలతో సంతోషంగా ఉంటావు బిడ్డ. నీ ప్రస్తుత పరిస్థితిలో చూసి కలవరపడకు. రాబోయే మంచి రోజును ఆలోచించి ఆనందపడు. నమ్మకంతోనే ఉండు తల్లి, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా? సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.